హైదరాబాద్ పార్లమెంట్ సీటును గెలిచి కేసీఆర్ కు కానుకగా అందజేస్తామని హైదరాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు నిర్వహించిన తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతామన్నారు. తనపై నమ్మకంతో పార్టీ టికెట్ కేటాయించినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు గడ్డం శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను ప్రచారానికి వెళ్లే ముందు భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి దర్శనానికి వచ్చి ముందుగా అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడి నుంచి నేను నా కాన్స్టిట్యున్సీకి వెళ్తా ఉన్నాను. ఇది కూడా నా కాన్స్టిట్యున్సీ వస్తుంది. సో ఇవాళ అమ్మవారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ప్రాప్తి కావాలని వేడుకొని ఇవాళ నేను నా ప్రచారాన్ని మొదలు పెడతా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ నాకు టికెట్ ఇచ్చినందుకు నేను ముఖ్యంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక ప్రచారం లోపల నా నినాదం అభివృద్ధి నినాదం. నేను ప్రజలతోని మమేకమై ప్రజలలో ఒక విశ్వాసాన్ని నింపి ఒక ప్రేమను నింపి ఓట్లు అడుగుతాను తప్ప ఈ అమ్మవారి సాక్షిగా నేను సాంప్రదాయ రాజకీయాలు చేయను, మతతత్వ రాజకీయాలు చేయను అని మీకు అందరికీ ఈ అమ్మవారి దేవాలయం ముంగట నేను ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా. నా జీవితంలోనే నేను కూడా అభివృద్ధి బాటని నేర్చుకున్నా, నా కుటుంబానికి అభివృద్ధి బాట నేర్పినా, నా సమాజానికి అభివృద్ధి బాట నేర్పినా, నా ఓటర్లకు కూడా అభివృద్ధి బాటనే నేర్పుతా. భవిష్యత్తులో ఇక మతతత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పే విధంగా అసలు మతతత్వ రాజకీయాలతో ఎంతమంది చితికిపోయినరో అది చూస్తే నాకు చాలా బాధేస్తుంది. ఇవాళ మరి కేసీఆర్ గారు నాలో ఉన్నటువంటి ఈ గుణాన్ని చూసి నాకు ఇచ్చారు. నేను తప్పకుండా ప్రతి ఒక్కరిలో అభివృద్ధే మనకు లక్ష్యంగా ఉండేటట్టు ప్రతి ఓటర్